పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇటీవలే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సీజ్ ద ఫైర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికి పార్ట్ 2 కూడా తెరకెక్కనుంది. సలార్ తర్వాత ప్రభాస్ ఆరోగ్య సమస్యలతో ఇంతకాలం గ్యాప్ తీసుకున్నాడు. ఇక తాజాగా కోలుకున్న ఈ స్టార్ తన నెక్స్ట్ మూవీ రాజాసాబ్ కోసం రంగంలోకి దిగాడు. తన కాలికి శస్త్రచికిత్స వల్ల ఇంతకాలం విశ్రాంతి తీసుకున్న ప్రభాస్ ఇటీవలే కోలుకున్నాడు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న రాజాసాబ్ సినిమా సెట్స్లోకి ఇవాళ అడుగుపెట్టాడు. ఫామ్లోకి వచ్చిన ప్రభాస్ న్యూ లుక్లో కనిపించాడు. రెబల్ స్టార్ న్యూ లుక్ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ హీరో న్యూ లుక్ చూసి సర్ప్రైజ్ అయ్యారు. ఈ వీడియోలో ప్రభాస్ క్యాజువల్ వేలో కనిపించాడు. వైట్ కలర్ టీ షర్ట్లో తలపై స్టైలిష్ షార్ట్ పెట్టుకుని కళ్ళకు గాగుల్స్ అల్ట్రా ఫ్యాష్గా కనిపించాడు. ఓవైపు క్యాజువల్గా కనిపిస్తూ మరోవైపు మోస్ట్ స్టైలిష్గా కనిపించాడు ప్రభాస్. ఇందులో ఈ హీరో స్టైలు గడ్డం కూడా కాస్త మారిపోయినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నారు. వింటేజ్ ప్రభాస్ తిరిగి వచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు. డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ లా కనిపించబోతున్నట్లు మూవీ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ప్రభాస్తో పాటు ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ను లవర్ బాయ్గా వింటేజ్ లుక్లో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్కి రాజాసాబ్ ఒక పండగ. ఇటీవలే స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ మూవీ సెట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, నిధి మధ్య ఓ సాంగ్ షూట్ చేయనున్నారని తెలుస్తుంది. ఓవైపు సైలెంట్గా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఇటీవలే బేబీ మూవీ ప్రొడ్యూసర్ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది. డైరెక్టర్ మారుతి స్మైల్ సింబల్ ఇచ్చారు. దీంతో రాజాసాబ్ నుంచి త్వరలోనే సాంగ్ రాబోతుందని నెట్టింట ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కల్కి మూవీ రిలీజ్ తర్వాత రాజాసాబ్ నుంచి అప్డేట్ వస్తాయని ప్రొడ్యూసర్ అన్నారు. అదే సమయంలో తేజ మాట్లాడుతూ త్వరలోనే రాజాసాబ్ వస్తుందని డౌట్గా ఉందండి అంటూ కామెంట్స్ చేశారు. తేజ మాటలకు చిరునవ్వుతూ రిప్లై ఇచ్చారు ప్రొడ్యూసర్. దీంతో త్వరలోనే రాజాసాబ్ సాంగ్ రాబోతుందనే విషయంపై మాత్రం క్లారిటీ వచ్చింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.